అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోడి శిరీష శివయాదవ్ గారితో ఉన్నాము. అన్న చెప్పండి అన్న. మేడం, ఇప్పుడు మీ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. మా వార్డు ప్రజలందరికీ చెప్పేది ఒకటే, మీకు ఏ పనులున్నా మేము ముందుండి నడుస్తాం. నీటి సమస్య కానీ, దోమల సమస్య కానీ, ఇంకే సమస్య అయినా ముందుండి నడిచి అన్ని సమస్యలు తీరుస్తాం. మీ అమూల్యమైన ఓటు మా బాల్గుర్తుపై ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అన్న, మీరు మామూలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి మీరు ఆల్రెడీ సూసైడ్ దానికి వెళ్ళిపోయారు కదా. అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది? ఇంతమంది లొల్లి ఎందుకు ఉంటుంది, ఈ టికెట్ల లొల్లి? అన్న కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు, కానీ కష్టపడ్డవానికి న్యాయం జరిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కష్టపడ్డ కార్యకర్తకి న్యాయం జరిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లా నేను 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన. ఇదే గత మున్సిపల్ ఎలక్షన్ 2020 ఎలక్షన్లో చేతికొచ్చిన బీఫామ్ని లాస్ట్ మూమెంట్ ఇదే వర్గపోరు వల్ల మళ్ళీ ఒక్కొక్కసారి అవకాశం ఇస్తాను, నెక్స్ట్ నీకే టికెట్ అని కన్ఫర్మ్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఆ రోజు పెద్ద మనిషి ఉన్న మాట ఇచ్చింది. పెద్ద మనిషి లేవడం వల్లనే నాకు ఇలా అన్యాయం జరిగిందన్న. అందుకనే నేను దామోదర్ రెడ్డి గారు లేకపోవడం వల్లనే ఈ సమస్యలు వచ్చినాయా పార్టీలో? 100% అన్న. దావన లేకపోవడం వల్ల, ఎందుకంటే దావన ఆ రోజు బతుకున్నప్పుడు ఎమ్మడన్నా అరే శివగారిని కౌన్సిలర్గా చూడాలరా అని చివరి కోరిక, ఇది ఆయన చివరి కోరిక కూడా. అరే లాస్ట్ మూమెంట్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా అరే శివగారిని కౌన్సిలర్గా చూడాలరా అని అందరి ముందర, అదే మా సర్వతవన్న కానీ దావన్న ముందర, వీరన్న ముందర, భాస్కర్ ముందర, అందరి ముందర చెప్పిండు శివగారిని కౌన్సిలర్గా చూడాలి, అది నా చివరి కోరిక అని కూడా చెప్పిండు. అందుకు ఇలా ఆయన లేకపోవడం నా దురదృష్టం అన్న. ఓకే అన్న, ఇప్పుడు మరి వార్డు ప్రజలు ఎట్లా అంటే మొన్నటిదాకా మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, అనేక రకాల సంక్షేమ పథకాల జనాలతో తిరిగి ఉన్నారు కదా. ఇప్పుడు ప్రజెంట్గా మీరు రెబల్గా పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రజలు అనేది ఏ పటి వైపు? ప్రజలు అనేది శివ అంటే కాంగ్రెస్ శివ అప్పుడు ఒక అట్లుండే, కానీ ఇప్పుడు కూడా శివ అంటే ఒక వ్యక్తిగతంగా మంచితనంతో నా ప్రజలు నన్ను దీవించిరన్న. ఆ ధైర్యంతో ముందుకు పోతున్నా. ఆ ధైర్యంతో నన్ను గెలిపిస్తారు. రేపు నా ప్రజలే నా బలం, నా బలగం కూడా. ప్రజల కోరిక మేరకు రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారా, లేకపోతే నా రెబల్ అభ్యర్థి పోటీ చేసిన కాంగ్రెస్. నేను శివ అంటే కాంగ్రెస్ అని తెలుసు అందరికీ. దామన్న అభిమాని, వీరాభిమానిగా అని అందరికీ తెలుసు. వాళ్ళే నన్ను ముందుకు కనిపిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి నేను. మామూలుగా మన వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇప్పటివరకు మీకు తెలిసి? చాలా సమస్యలు ఉన్నాయన్న. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పని కూడా ఒక కొత్త సీసీ రోడ్డు వేపీ లేదు, ఒక మురికాలు కట్టేలేదు. చాలా అధ్వానమైన రోడ్లు ఉన్నాయి, చాలా అధ్వాన మురికాలు ఉన్నాయి. దోమల నివారణకు ఒక్క చర్య కూడా తీసుకోవాలన్నా. రేపు నేను గెలిచినాక, మా భార్య గెలిచినాక వాటన్నిటికీ పరిష్కారం చేస్తా. ఖచ్చితంగా మా వార్డుని ఆదర్శంతో వార్డుగా నేను తీర్చిదిద్దుతాను. ఓకే అండి, చూస్తున్నాను మనం డిస్కషన్ ఏటీవీ. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్న శివన్న ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ, ఓకేనా? శివన్న కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి తిరుగుతున్నాడు కదా, అన్నకు టికెట్ రాకపోవడం వెనుక కారణం ఏంది? ఒకటే కారణం. ఏందా కారణం అంటే ఒకటే, ఈ అబ్బాయి ఏంది భక్తు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ బిడ్డ కాబట్టి ఆడిగిపోడు, టికెట్ ఇవ్వకుండా ఇల్లే ఉంటాడు, ఇచ్చిన ఇల్లే ఉంటాడు అని చెప్పి అది ఏం చేశాడంటే ఈ 5 సంవత్సరాలు ఇతను ఖర్చు పెట్టుకోవాలి. ఈ 5 సంవత్సరాలు ఇతను ఖర్చు పెట్టుకున్న దమ్ము ఎవరికి లేదు, ఇక్కడ ఒకరికే ఉంది, అది శివయాదవ్. ఎందుకంటే తన శివకున్న భూమి అమ్ముకుంటాడు, ఈ మొత్తం ఖర్చు పెడతాడు. కానీ లాస్ట్కి వస్తే ఏమైంది, ఓహో ఖర్చు పెట్టుకున్నావు కాబట్టి శివ నువ్వు ఈ ఖర్చు పెట్టుకోలేవు. ఏ ఖర్చు? ఈ సీట్ నువ్వు కొనలేవు, ఓకేనా? ఈ సీట్ నువ్వు కొనలేవు. 2 చేసుకుంటే బాగుండవు కాబట్టి ఒకటి ఖర్చు పెట్టుకున్నావు, ఈ సీట్ ఇంకోరికి ఇస్తామని చెప్పి చేశారు. మరి అదే ముందు చెప్పొచ్చు కదా. అరే బాబు నీకు ఏజ్ తక్కువ అని చెప్పినాం పోయినసారి, ఇప్పుడు నీకు 32 సంవత్సరాలు వచ్చేసినాయి, మరి ఇంత 5 ఏళ్ళ నుంచి ఇంత ఖర్చు పెట్టుకున్నావు. అదే కాకుండా మీకు చెప్పకపోతే ఆయన ఖర్చు పెట్టుకోకపోతే దాదాపుగా ఒక 30 లక్షలు ఏవో ఇది చెప్పకూడదు, కానీ చాలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టండి. సూర్యాపేటలోనే 48 వార్డులు ఎంక్వైరీ చేసుకోండి, ఇలాంటి కోడి శివ యాదవ్ లాంటి కార్యకర్త ఎవరు లేరు. వాళ్ళు ఎప్పటికూ ఎలక్షన్ అప్పుడే వస్తారు. మీకు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడేమో మీరు వర్గ పోరులను ఏర్పాటు చేసుకొని ప్రజల్ని దూరం చేసి ఆయన ఎవరు నాకలు చెప్పి మీరు రకరకాలు వాదిస్తారు. కానీ లాస్ట్కి వస్తాక ఏమవుతారు, ఇలాంటి టైంలో ఒకడవుతారు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, మేము 15 రోజుల ముందే కూర్చున్నాం, మేము అందరం కూడా మంచిగా మాట్లాడుకున్నాం, అందరూ ఇప్పుడు వర్గ పోరులు అంటున్నారు. ఇదే మీరు మెయింటైన్ చేయొచ్చు కదా. ఎప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ మీరు దూరం యాక్ట్ చేసి ఇలాంటి బీసీలు మీరు దూరం చేసి మళ్ళీ మీరు వీళ్ళతో మీరు ఆటాడుకుంటారు. దాదాపు 5 ఏళ్ళు ఖర్చు పెట్టిండు కదా, మరి మాట ఇచ్చినాం కదా, మరి ఆ మాట ఎంతవరకు న్యాయం చేసామని ఒక్కరు కూడా ఇతని కోసం సపోర్ట్ చేసాం ఎవరు కూడా లేదు. ఇతను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుని పాల్పడినప్పుడు ఏ నాయకుడు కూడా, ఈ దుర్మార్గులు అండి సూర్యాపేట ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఈ పెద్ద నాయకులు దుర్మార్గులు ఒక్కరు కూడా ఆ నైట్ వచ్చి రాలేదు. రావచ్చు కదా, వస్తే మిమ్మల్ని ఏమన్నా పట్టుకొని మిమ్మల్ని ఏమన్నా కొడతారా? మీ పెద్ద నాయకులే కదా, తురుంకాలే కదా. ఈ తురుకాలు ఎక్కడున్నారు? గొప్ప చెప్పి 3 రంగులు 7 రంగులు అని చెప్పి మీరు బిల్డప్ కొట్టడం కాదు. ఇలాంటి నాయకుడిని మీ సూర్యాపేట చూపించండి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కోడి శివ యాదవ్ అంటే ఒక భక్తు నాయకుడురా, ఒక కాంగ్రెస్ నాయకుడురా అని పేరు వచ్చేసింది. కానీ లాస్ట్కు అన్యాయం జరిగింది కనుక తను ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో చాలా ఖర్చు పెట్టుకున్నాడండి. ఈ వార్డు పేరు కూడా గ్రహించుకోవాలి. ఈ ప్రభుత్వం ఏది కాదు, తన మనసు గట్టిగా అనుకున్నాడు. ఇతనికి మొన్న గొల్లగట్టు జాతర చైర్మన్ పదవికి నేను అన్నాను, అరే బామార్ది నువ్వు ట్రై చేయబో అంటే, లేదు బావా నేను ఈ 25వ వార్డులో నేను ముందు గెలవాలి,
ఇది నాకు ముఖ్యం, ఈ వార్డు ఇది నా ఇల్లు నేను సరిదిద్దుకున్నాకనే నేను పక్కకు పోతాను చెప్పాడు. కానీ ఇక్కడ అది పోయింది, ఇది పోయింది. ఈ మూర్ఖులు ఈ యొక్క దుర్మార్గులు చేసిన ఇదనమాట. దానికి బుద్ధి చెప్తారు. వీళ్ళు చాలా రకాలుగా నష్టపోయారు. వీళ్ళు చిన్న ఏజీ పోయినసారి ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాలని మరి ఈ యొక్క వార్డు ప్రజలను కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరికి ధన్యవాదాలండి.